శ్రీలలిత త్రిశతి. ఈ నామము 1,00,00,000,000 నాయిక. అంటే లలిత సహస్రనామం త్రిశతిలో నామము, దాన్ని లలిత సహస్రనామంగా తీసుకుంటే ప్రారంభంలో లలిత సహస్రం చదవడానికి బిఫోర్గా అర్థాల్లో ఉంటుంది. కొన్ని కోట్ల మంది విష్ణువులు, బ్రహ్మలు, శివులు, పార్వతులు, దుర్గలు, గౌరులు అందరూ వచ్చి దేవతలు సహా వెయిటింగ్ అని. సైన్స్ పరంగా తీసుకుంటే అనేక గ్రహాలు, నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి కదా, ఆకాశానికి భూమికి మధ్యలో తిరుగుతున్నాయి కదా అయస్కాంతంలాగా, అది ఒక అర్థం. మీరు అట్లా ఆలోచించండి. సరే, ఎట్లా అండి మరి మాకు దీన్ని మేము శృతుల ప్రామాణికంగా ఆలోచించాలి ఎట్లా అండి అంటే, మీరు ఏం ఆలోచించాలంటే పరమాత్మ తత్వం ఎలా ఉంటుందంటే అనుష్ఠానం చేయందే తెలియదు, ఎవరు చెప్పినా అర్థం కాదు. మీరు చెప్పండి, మేము అర్థం చేసుకుంటామంటే ఇప్పుడు ఐస్ మొక్క తీసుకోండి. ఐస్ మొక్కలు ఏముంటుంది? నీళ్లు ఉంటాయి, నీళ్లు పక్కన ఉంటాయి, అది నీళ్లు అనుకుంటాం. ఆవిరి ద్వారా వచ్చేది నీళ్లు ఉంటాయి, మూడిట్లో ఉండేది నీళ్ళే కదా, 3 పేర్లతో ఉన్నాయి. అలాగే బయట గుళ్ళు, గోపురాలు, స్వామీజీలు, పీఠాధిపతులు, మనుషులు, జంతువులు అన్ని పేరు నామరూపములు వేరు ఉంటాయి. అన్నిట్లో ఉండేది పరమాత్మతత్వం ఒకటి. ఏ విధంగా మీరు ఏ పేరుతో పిలిచినా సరే నీరు అనేది సత్యం, ఆ విధంగానే తీసుకోవాలి మీరు. సరేనండి, మనం తీసుకుంటాము, బాగానే ఉంది, మాకు అర్థమైంది రండి. ఇంకేదన్నా ప్రామాణికం శృతి పరంగా ఇంకా బాగా చెప్పండి అంటే, ఇప్పుడు పత్తి నుండి సృష్టి ఎలా జరుగుతుందంటే అది చెబుతా. శ్రీ విద్యకి దీక్షలు తీసుకుంటే అర్థమవుతాయి, అయినా నాకున్న జ్ఞానంతో చెబుతున్నా. పత్తి నుండి దారము, అది వాస్తవంగా మీరు చూసుకోండి. పూర్వం జంజాలు ఉడుకుతూ ఉంటారు అనేక మంది, ఆ దారము నుండి ఏమొస్తుంది? వస్త్రాలు ఉడుకుతున్నట్లు సముద్రము అనబడే మహాజలము నుండి, మీరు సముద్రం అనగానే ఉప్పు నీళ్ళు, నదులు వేరు, చెరువులు వేరు, కుంటలు వేరు అనుకోకండి. ఇవన్నీ సముద్రంలో కలిస్తే ఈ నదులని నామరూపములపై మహాజలము అంటారు. దాన్ని నారాయణ సూక్తంలో వస్తాయి, ఇవి చూసుకోండి. ఆ మహాజలము నుండి ఈ సమస్త జీవులు, సర్వప్రాణులు, జగత్తు అంటే ఒడుకుతున్నాడు. ఆ పోస్టు కలిగినోడు, ఆ పోస్టుకు ఒక పేరు ఉంటుంది, ఆడొక దేవత, వాడు ఒడుకుతున్నాడు అన్నమాట, వాళ్ళ కర్మలను బట్టి. అంటే అల్లిక చేయబడుతున్నది. అర్థమైందండి? ఆత్మజ్ఞానం తెలిసిన ఎవరైనా పరమాత్మ స్వరూపుడు. ఎవరైనా ఆత్మజ్ఞానం తెలిసిందనుకోండి, వాడు పరబ్రహ్మమే అవుతాడు, పరమాత్మ స్వరూపుడు అంటారు అతన్ని. కృష్ణుడైనా రాముడైనా ఎవరైనా సరే వాడు పరమాత్మే, రెండో మాటే మాట్లాడటానికి లేదు. ఆ పరమాత్మ స్వరూపులు చెప్పినవి సత్యాలు అవుతాయి. వాళ్ళ పేరు మీద కొంతమంది కల్పించి చెప్పొచ్చు, కానీ మీరు కాస్త వెరిఫికేషన్ చేసుకోవాలి. కృష్ణుడు ఏమంటాడు గీతలో అంటే, కవినా ముసెనా కవిహి, ఇది ఒక గ్రాంధికమైన భాష. అంటే ఏంటంటే కవులు అంటే రచయితలు, మీకు అర్థమవ్వాలని చెబుతాం, అనబడేటువంటి వాళ్ళని ఉశనాసుడు అని ఒక అర్థం వస్తుంది. అర్థమైందండి? కవులు అంటే ఉశనాసుడు అని అర్థం వస్తుంది. అప్పుడు ఉశనాసుడు కృష్ణుడు చెబుతున్నాడు, నేను ఉశనాసుడిని అంటున్నాడండి. కృష్ణుడు అన్నాడు, ఆయన పరమాత్మ స్వరూపం. లేదా మీరు రాముడు అనుకోండి, కానీ చెప్పింది భగవద్గీత కూడా అది తీసుకొస్తున్నా మీకు అర్థం అవ్వాలని. సరేలేండి, మరి ఉశనాసుడు అని చెప్పాడు కదా కృష్ణుడు, అంటే ఎవరండి ఉశనాసుడు అంటే ఏంటి అని? శుక్రుడు అంటారు. నిరుక్త వ్యాకరణాలు ప్రామాణికంగా చెబుతున్నా. సరేండి, శుక్రుడు అంటే ఎవరండి? మీరు చెప్పారు, మాకు కనపడతలేదుగా. ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు శుక్రగ్రహం అని, మేము ఇది అనుకుంటున్నాం. మాకు ఏంది ప్రామాణికం ఏంటి? మేము అర్థం చేసుకోవాలి. మేము పామరులు, బ్రహ్మజ్ఞానం తెలియని అజ్ఞానం అంటే సరే, నాకు జాతనే చెబుతా. ఏమనంటారు? మానవులలో ఉండే శుక్రము అనబడే ప్రజ్ఞ. అర్థమైందంటే ప్రతి మానవులను ఎందుకు అంటున్నాను, జంతువులను ఎందుకు అంటారు అంటే, మానవుడు బుద్ధిమంతుడు కాబట్టి వాడిలో వీర్యం అంటే అసహ్యకరంగా ఉంటుంది కదా, అందుకని శుక్రం.
కృష్ణుడు వాడిన లాంగ్వేజ్ని కొంచెం 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 పగలు తీసి చెబుతున్నాను మీకు నాకున్న జ్ఞానంతో. ఆ శుక్రాన్ని ప్రజ్ఞ అంటారు. ఎన్ని పేర్లు మారుతూ ఉన్నాయి చూడండి. మనకంత అర్థం అవ్వాలని ఋషులు ఎంత పగలు తీసి తెప్పించుకొచ్చారో. కృష్ణుడు చెప్పాడంటే ఉపనిషత్తుల సారం కాబట్టి చెబుతున్నా మీకు. సరే, ఆ ప్రజ్ఞ అనే దాని పేరు ప్రజాపతి అంటారు. మళ్ళా మారింది ఇక్కడ పేరు. శుక్రము పేరు. శుక్రం అంటే ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే ప్రజాపతి. అదేంటంటే ప్రజాపతి అంటే పురుషులలో లింగస్థానమును దేవభాషలో ప్రజాపతి ఉండే స్థలము అంటారు. అర్థమైందండి? స్త్రీలలో యోని స్థానము, పురుషులలో లింగస్థానముని దేవభాషలో ప్రజాపతి నివాస స్థలం అంటారు. సర్లేండి, మరి శుక్రము నందుండే, శుక్రము అంటే వీర్యము నందు ఉండే. ఎవరుంటారండి వీర్యంలో? వాయువు, నీరు అనబడే పంచభూతములతో చక్కటి దేహ నిర్మాణము చేయుచున్నాడు. ఎవరు చేస్తున్నారు ఏంటి? ఒక్కసారి మీరు తలుపులు వేసుకుని కూర్చుంటే అర్థమవుతుంది నువ్వెవరు ఏంటి, వాటి మొత్తం రిపీట్ చేసుకో. అందువలన ఈ ప్రజాపతిని కవి అని తెలుసుకోవలెను. అర్థమైందండి? ఎక్కడ నుంచి అక్కడికి చెప్పాడో ఆలోచించండి. అంటే ఇంత వివరంగా కృష్ణుడు భగవద్గీత చెప్పలేదు. నేను మీ శ్రీ విద్యా సాధకులు తెలుసుకుంటారని చెబుతున్నా. కవి అంటే శృతి ప్రామాణిక అంగముల ఆధ్యాత్మిక భాషలో అల్లిక చేయువాడు అని అర్థము. కవి అంటే ఏంటి? ఊహించి అల్లుతుంటాడు మొత్తం, అది అర్థం. అర్థమైందండి? ఈ విధముగా వేదవాక్యముల నుండి ముఖ్య అర్థము తెలుసుకొని ఆ అలంకారము కొరకు గౌణార్థమును వదిలివేయవలెను. ఏమంటే ఇటు సింహంలాగా ఉంటాడని వేదంలో చెప్పిందండి. వాడు మనిషి కాదండి, సింహం కాదు కదండి. మరి ఏందండి ఋషులు అట్లా చెప్పారంటే గౌణము లేక అలంకారము అవి వదిలేయాలి. మనిషి ఎలాంటి కూడా చూడాలి, కానీ సింహం అంటే నేను పొట్టకూటి ఆధ్యాత్మిక భాష పరుల వలన యావత్తు భారతీయ సనాతన ఆధ్యాత్మిక కలగా పులగం అయిపోతుందండి. అర్థమైందా? ఎవడికి దోచిందో వాడు చెబుతాడు శృతులకు విరుద్ధంగా. ప్రజలను అజ్ఞానం అవిద్యలోకి నెడుతున్నారు. అందుకని నేనేమన్నా శ్రీ విద్యలోకి వచ్చాను, జ్ఞానం వస్తుంది. నాకు రాదా? మీకు ఎందుకు రాదు? నాకు వచ్చింది కదండి, మీకు ఎందుకు రాదు? ఆలోచించండి. కాబట్టి ఇట్టి వేదార్థము తెలియట కొరకు వేదమంత్రములను శ్రీ విద్యను గురుముఖముగా తెలుసుకోవాలని చెబుతారు. ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, ఈ మొత్తం మీకు ఎవ్వడు చెప్పడు, శ్రీ గురుముఖంతోనే తెలుస్తాయి అన్నమాట. వేద పండితుడైనా శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరుడైనా కొంతకాలం కొన్ని సంవత్సరములు క్షేత్రస్థాయి జ్ఞానం తెలుసుకోవాలి. నేడు ఇద్దరిలో ఆ లోటు కనపడుతుంది. దీనివల్ల జరిగే నష్టం ఏ నాటికి ఆత్మజ్ఞానంలోకి రాలేకపోతున్నారు ప్రజలు. ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ గారు ఏ దేశంలో అయినా ప్రజలకు వైద్యం చేయనివ్వరు గవర్నమెంట్ వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చేయనిరండి? మేము చదివాం కానీ కోట్లు ఖర్చు పెట్టంటే అబ్బే. కొంతకాలము సీనియర్స్ దగ్గర కొంతకాలం కొంతకాలం వీళ్ళు సీనియర్ డాక్టర్ దగ్గర పని చేయిస్తారు వీళ్ళ చేత. గవర్నమెంటు ఎంబీబీఎస్ అవ్వగానే ఏం చెప్తారంటే పలానా తోట చేయాలి అబ్బాయి గవర్నమెంట్ హాస్పిటల్లో 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాయించుకుంటారు. అప్పటిదాకా వీడు బయట చేయకూడదు. దేనికంటే అనుభవం వస్తుంది. ఆ అనుభవం పేరే విద్య. వాడు చదివింది విద్య కాదు, వీడి దగ్గర నేర్చుకుంది విద్య. అర్థమైందండి? విద్య అనబడే అనుభవం నేర్చుకుంటాడు. ఆ విధముగా అవిద్య పొయ్యి ఆత్మజ్ఞానం వాడు ఎట్లా ప్రజలకు ఎలా బతికిస్తాడో సావకుండా ఆ విధంగా ఇక్కడ శ్రీ విద్య మంత్రాలు చెప్పి ప్రజలను ఉత్తేజం చేస్తారు. ఇది గురువుల దగ్గర ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటే. దీన్ని ఏమంటారంటే గురువు నుండి శిష్యుడికి వచ్చే ఈ విద్య అనబడే దానికి ఒక పేరు ఉంటుంది శృతుల ప్రామాణికంగా. విద్య అంటే విద్య అంటే ఏంటి? నేర్చుకోవడం. దీని పేరేంటి? సరస్వతి అని తెలుసుకోవాలి. సరస్వతి అంటే మీరు వెంటనే ఏమంటే మరి ఆమె వీణ పట్టుకొని కూర్చుంటుంది కానీ కుర్చీలో వాయిస్తూ ఉంటుంది. అబ్బాయి శృతులు ఆట ఉండదు అబ్బాయి, ఏళ్ళ భ్రమలతో ఉంటుంది. సరస్వతి అంటే ప్రవహించున్నది సరస్వతి అంటారు.
మన ఋషులు అనేక రకాలుగా మన జ్ఞానం చెప్పారు. మనమే పురాణాల మాటలేని ప్రవచనకారులు మట్టి తెలుసుకోలేకపోతున్నారు మీరు. సరస్వతి అంటే ఏంటి? ప్రవహించే దాని పేరు. అర్థమైంది. సరస్వతి నది కూడా ఉందంటారు కదా, అదే ప్రామాణికంగా. ఆ సరస్వతి అనబడే ప్రవహించేదాన్ని విద్య అంటారు. అర్థమైందండి. విద్య అంటే సరస్వతి, సరస్వతి అంటే ప్రవహించటం. సత్వరజో తమో గుణములు మూడింటిని కలిపి ఉంచే ఏక స్థితిని మూల ప్రకృతి అంటారు. అర్థమైందండి. సత్వం రజో తమో మూడు కలిసి ఏకస్థితిని ఏమంటారు? మూల ప్రకృతి. ఆ విధముగా ఆ స్థితిలో భౌతిక స్థితి నశించి, మూల ప్రకృతిలో ఉన్నవాడికి భౌతిక స్థితి నశించి తుర్యాతీత స్థితిలో ఉంటాడు వాడు. మూడు కలిపి ఉన్నవాడు తుర్యాతీతలో ఉంటాడండి. మహర్షుల అభిప్రాయము, శ్రీ విద్యా గురువులు ఎంతోమంది మంత్ర దీక్షలు ఇస్తారు. మహర్షుల యొక్క అభిప్రాయం ప్రకారము శ్రీ విద్యా గురువులు, వేదాలు తెలిసిన వాళ్ళు అన్ని దీక్షలు ఇస్తారు. అత్యంత తక్కువ మంది మాత్రమే కొన్ని దీక్షలు ఇస్తారు. తక్కువ మందికి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి, వాళ్ళకి ప్రియమైన వాళ్ళకి ఉంటాయి కదా కొన్ని లావాదేవీలు, మనకు తెలిసావు కదా అవన్నీ. వాళ్ళకి కొన్ని దీక్షలు ఇస్తారు. ఆ దీక్షల వలన వాళ్ళలో మంత్రో లయో హఠో రాజయోగో అంతర్భూమికాహ క్రమాత్ అంటే ఈ మొత్తం మహాయోగములో ఈ మొత్తం సిస్టమ్స్ వస్తాయంట. ఎవరు చెప్పారండి? యోగరత్నావళి ఉపనిషత్తులో ఉంటుంది, చూసుకోండి పోయి మీరు. తర్వాత దానిని మహాయోగము అంటారు. కొంతమంది గురువులు కొంతమంది శిష్యులకు ఇస్తారు. వాళ్ళకి ప్రీతి కలిగిన వాళ్ళు లేదా ఏముంటాయి కదా, మనకు తెలియదు కదా, ఎన్ని మనకు తెలియదు. అవన్నీ ఈ విధంగా ఉంటుంది. వాడు ఈ 3 స్థితులు దాటిన స్థితిలోకి వెళ్తాడు ఒక్క దెబ్బకి, ఒక్కసారి ఒక మంత్రం దెబ్బకి. అంత పవర్ఫుల్ ఉంటాయి గురువుల దగ్గర, మీరు తెలుసుకోవాలి అవన్నీ. అందుకనే శ్రీ విద్యా పురచ్చరణ, శ్రీ విద్యా మంత్రాల పురచ్చరణ అందుకే చేయమంటారు. ఒకవేళ గురువులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే పూర్వంగా ఉత్తరంగా సహితంగా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ప్రాప్తం ఉంటే. కేనోపనిషత్తు ఏం చెప్తుంది? కేనోపనిషత్తు పరమాత్మ బుద్ధి పక్కనే ఉంటాడు, నీ యొక్క కర్మను పట్టి తోస్తూ ఉంటాడు. నీకు బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయిందంటే తక్కువని బ్యాడ్ పీరియడ్లోకి తోసేస్తాడు నిన్ను. అష్ట కష్టాలు, అష్టగోళలు, అష్ట నరకాలు అనుభవిస్తావు. నీకు మంచి యోగం ఉందనుకో, టక్మని మంచి యోగంలోకి నెడతాడు, దడదడని పైకి వెళ్ళిపోతావు అని చెప్తుంది కదా కేనోపనిషత్తు. పరమాత్మ నిన్ను శాసిస్తున్నాడని అది నమ్మాలిగా ఉపనిషత్తుని. శ్రీ విద్యా పురచరణలోకి వచ్చావంటే నువ్వు పరమాత్మ అనుగ్రహం ఉన్నట్టేగా. ఆత్మపాదుక, గురువులు, వేదము, అంగములు, భాష్యము చదివిన వారిని తెలుసుకొని, అర్థమైందండి. మీరు శ్రీ విద్యా మంత్రాలు నేర్చుకునేటప్పుడు ఏం చేయాలి? ఆత్మపాదుక అంటే ఏంటి, మహాపాదుక అంటే ఏంటి, గురుత్రయం అంటే ఏంటి, తత్వాభిమానం అంటే ఏంటి పని నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఇవి చేసి మీరు గురువుల దగ్గరికి వెళ్తారు కదా. భారతదేశం శ్రీ విద్య గురువు దగ్గరికి పోయి, గురువుగారు మహాపాదుక అంటే ఏంటండి, శృతి ప్రామాణికంగా అని అడగాలి మీరు. ఆయన చెప్తాడు, దాచిపెట్టుకో ఇదే మహాపాదుక అంటే అని. సర్లేండి. మరి ఆత్మపాదుక అంటే ఏంటంటే ఫలానా ఆత్మపాదుక నీ శరీరంలో పరమాత్మ స్థానం ఎవరో ఎక్కడెక్కడ ఉన్నాడో త్రికోణంగా అదే సబ్జెక్ట్ అంటాడు. గురుత్రయం అంటే ఏంటంటే ఉన్నాయి. గురుత్రయం అంటే ఇప్పుడు నేను నీకు మంత్రం చెబుతున్నా కదా, నేను శృతి ప్రామాణికంగా బ్రాహ్మణ్ణి, బ్రహ్మజ్ఞానం తెలిసినవాడిని. మా గురువుగారి భార్య బ్రాహ్మలు, బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. కులం కాదండి, గుర్తుపెట్టుకోండి. శృతి ప్రామాణిక మా గురువుగారికి సంబంధించిన గురువుగారి భార్య వాళ్ళే. 3 తరాలు నీకు చెప్తానయ్యా నేను. 4వ తరం వచ్చేసి పరంపర ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్య వారి పరంపర, రామానుజాచార్య పరంపర, మధ్వాచార్య పరంపర ఇలా ఉంటాయ్యా. 3 తరాల మటుకు మా గురు పరంపరలు ఉంటాయి. 4వది పరాపర గురువు అంటారు శంకరాచార్యుల వారు అని చెప్పి ఆత్మపాదుకలో మహాపాదుకలు ఉంటాయి నాయన. నేను నెట్లో చూస్తే వీడు చెబుతాడు, అప్పుడు అడిగితే గురువు లేదా చెప్పడం. అవన్నీ తెలుసుకొని మీరు ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. శ్రీ విద్య మాత్రం ఓరకే ఆడెవడు చెప్పాడు ఈడెవడు చెప్పిన మీకు తెలుసుకోవాలి. శృతి ప్రామాణికంగా తెలుసుకొని నేర్చుకోవాలి. సరే అండి. శృతి వచనం ఇది నేను చెప్పటల్లా. శృతి కాదు, స్మృతులలో ఉంటుంది ఈ మాట.
సరే 1,00,00,000 నాయకుడిగా నువ్వు ఉండాలంటే నువ్వే నేనే శాసిస్తున్నాను సర్వాన్ని, నేనే 1,00,00,000 నాయకి అనబడేది నేనే ఉండాలంటే ఈ శరీరము సర్వధర్మములకి సాధనమేంటయ్యా? శరీరము. దీనిని కాపాడాలి, గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్. కానీ ప్రతి క్షణము ప్రతి గంట దానికోసం దాని బాగు కోసం కుక్కలాగా వెంపర్లాడకుండా, మీరు భాషలో ఇట్లా చెప్పానని ఫీల్ అవ్వకండి, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీ శరీరంలో ఏ బెజ్జమైన కోశారనుకో వెనక అసహ్యమే ఉంటుంది. అవన్నీ మళ్ళా శంకరాచార్య సంప్రదాయాలు ఉంటాయి. సరే, వెంపర్లాడకుండా ఆ శరీరం నాకు అర్థమైందండి. శరీరానికి మీరు ధర్మ సాధనం కదా ఇది, దీని దీన్ని మరి కాపాడాలి కదా. కాపాడాలంటే దీన్ని తీసుకుని ఓరకి దీనికి అన్ని సుఖాలు భోగాలు అన్ని ఇంద్రియాలను మంచి సాటిస్ఫై ఇట్లాంటివి చేయకుండా స్వచ్ఛమైన మీరు జన్మ నేను మంచి పుడితే శృతి ప్రామాణికంగా ఉత్తమ యోనుల్లో పుట్టాలి. ఉత్తమ యోనులు అంటే మహర్షి దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రాముడు, కృష్ణుడు పుట్టిన యోనులలో పుట్టాలి. తర్వాత వచ్చేసి అట్లా లేదు జన్మ లేకుండా ఉండాలి, నేనే పరమాత్మగా. అలాంటివి కావాలంటే మీరు ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ శరీరం నాకు ఈ శరీరానికి ఏం చేయాలంటే కుక్కకి ఒక ఎంగిల ముద్ద ఇసిరినట్టు, అర్థమైందండి. కుక్క వచ్చిన ఆనందం తింటున్నావు వాకిట్లో, చేతితో సరే ఎంగిల ముద్ద పడేస్తావు కదా, ఆ విధముగా పడేసినట్లు పడేసి దాని గురించి పట్టించుకోకుండా ఉండే నేర్పు నేర్చుకోవాలి, అర్థమైందండి. శరీరానికి ఒక ముద్ద పడేసి ఎంగిల కుక్కలాగా పడేసి దాన్ని పట్టించుకోకూడదు. దాని పొద్దాక ఆ ఇంద్రియం ఈ ఇంద్రియం అంటే అది నిన్ను 30 దెబ్బలు పెట్టి 3 శరీరం లాగి నాటికి నీకు ఉత్తమ జన్మ ప్రాప్తింపు చేయలేదు. శ్రీ విద్యలోకి రావాలంటే ఇవన్నీ మీరు నేర్చుకోవాలి కంపల్సరీగా. శ్రీ విద్యా మహామంత్రములన్నీ మీరు అప్పుడు ప్రాణాయామం అంటే ఏంటి, న్యాసాలంటే ఏంటి, పంచపూజలు అంటే ఇటువంటి వాటితో శరీరం చేత చేయిస్తూ ఉంటే మీరు ఈ శరీరంతో చేయించాలి అవన్నీ, అర్థమైందండి. మీరు శరీరానికి మంచి మంచి నేతి సున్నుండలు, ఆ చక్కెర పొంగళ్ళు, దద్దోజనాలు ఇవన్నీ పెడుతుంటే అది నీ మాట ఎందో, అర్థమైంది. దాన్ని ఎప్పుడు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు దాగి తెల్లారుజామున లేచి నీళ్ళలో ముంచటం లేపటం, కూర్చొని అమ్మ కడుపు గాల కూర్చో ఈ న్యాసం చేయి, మహాశ్వర న్యాసం అని చేయించాలి. అప్పుడు అది నీ మాట వింటుంది. లేకపోతే ఎందో ఎవ్వడి వల్ల కాదండి. ఎవడైనా వాచాపురాణం చెబుతాడు, క్రియాపురాణం చెప్పలేడు, అర్థమైందంటే. ఈ శరీరం భౌతిక వస్తువుల మీద అంటే ఆహారము మరియు ఆక్సిజన్ తీసుకోవటం తగ్గటం అనేటువంటి శృంగారం, ఆక్సిజన్ తీసుకోవటం ఇప్పుడు నీ మాట ఎప్పుడు ఉంటుందంటే శరీరం నువ్వు దీనికి ఆక్సిజన్ తక్కువగా తీసుకోవడం నేర్పించాలి. ఆక్సిజన్ ఎప్పుడు తీసుకుంటావు? శృంగారం చేసినప్పుడు, జిమ్ముకి వెళ్ళినప్పుడు, ఎవరితో కోపంగా ఉన్నప్పుడు, వాళ్ళతో పోట్లాడినప్పుడు, ఆవేశంగా ఉన్నప్పుడు బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటావు, తొందరగా చస్తారని చెబుతుంది శాస్త్రం. అందుకని ఈ త్రి విద్యా మంత్రాలు చేస్తే మరాళి మందగమన మహాలావణ్య సేవది అంటే ఏంటో నెట్లోకి వెళ్ళి చూసుకోండి, లేకపోతే మీరు లలితా సహస్రనామ భాషలో చూసుకోండి. సర్లేండి ఇంత చెప్పారు కదా అది కూడా చెప్పండి క్లుప్తంగా మేము తెలుసుకోలేమంటే, ఆక్సిజన్ తక్కువ తీసుకుంటాడు అప్పుడు. మంత్రాలు చేసేటప్పుడు శ్రీ విద్యా శృతి ప్రామాణిక మంత్రాలు చేస్తే స్లో బ్రీతింగ్ తీసుకుంటాడు, లాంగ్ స్లో బ్రీతింగ్. ఆక్సిజన్ తక్కువ తీసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, అర్థమైందండి. అది సబ్జెక్ట్. సరే అండి, ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాం. శ్రీ విద్యా శృతి ప్రామాణిక మంత్ర ఆక్సిజన్ తక్కువ తీసుకుంటారు. శ్రీ విద్య ద్వారా శరీరము ప్రాణశక్తి మీద ఆధారపడటం నేర్చుకుంటుంది. ప్రాణశక్తి అనేది ఏం చేస్తుందండి? శరీరం మన బాడీ వచ్చేసి ప్రాణశక్తి మీద ఆధారపడాలి. ప్రాణశక్తి అంటే ఏంటి? ఋషులు ఏం చెప్పారు? అప్పుడు ఈ ఘన శరీరం అంటే ఆహారం శ్రీ విద్యా మంత్రాలు చేస్తే శరీరం వచ్చేసి ప్రాణశక్తిని అలవాటు చేసుకుంటుందండి.
ప్రాణశక్తి ఉందంటే ఇప్పుడు చెట్లు గిట్లు సూర్యరశ్మితో బతుకుతున్నాయి కదా, వాటికి ఆ తిండి తిప్పలు లేవు కదా. హిమాలయ ఋషులు ఏదో రెండు ఆకలి బయటకు వచ్చినప్పుడు ఆకలి అయితే రెండు ఆకులు తింటారు. అది వాళ్ళకి ప్రాణశక్తి అనేది ఆహారం అయిపోతుంది. అప్పుడు ఘన శరీరము నిజానికి మన ఘన శరీరము ఒక విద్యుత్ అయస్కాంతికమైన కాంతి తరంగమనే ప్రాణకాంతిమయమనే అర్థము అప్పుడు అవుతుంది. అర్థమైందండి. ఆ సమయంలో శరీరం నుంచి విడిగా ఉండటం అలవాటు పడుతుంది. ఆ సమయంలో శరీరం నుంచి ప్రాణం విడిగా ఉండటం అలవాటు చేసుకుంటుంది. అప్పుడు అది పాము కుబుసములాగా అనిపిస్తుంది శరీరానికి. శరీరానికి పాము కుబుసంలాగా శరీరంలో చర్మం ఊడకపోయినా పాము కుబుసం ఎలా విడుస్తుందో నీ శ్రీ విద్యా ఉపాసకుడి దృష్టి మొత్తం శరీరము పాము కుబుసములాగా విడవక తప్పదు అని మనసుకు అలవాటు చెయ్యాలి. అర్థమైందండి. మనసుకి ఏం అలవాటు చేయాలి? పాము శరీరం కుబుసు తీసుకెళ్ళి చూపించాలి. శరీరానికి ఏం చూపించాలి? పాము కుబుసం విడుస్తుంటే మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చి అరే పాము కుబుసం విడిచినప్పుడు చూపించంటే చూపిస్తారు వాడు. అదిగో పాము కుబుసం ఎప్పుడైతే చూసావో నీ మనసు చెబుతుందా నేను కూడా ఈ శరీరం ఎడక తప్పదురా బాబు, ఇది కొంతకాలం వరకే ఉంటుంది, అట్లాగే ఎడవాలని అర్థం చెయ్యాలి. ఇప్పుడు నేను ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చలికాలం రాత్రిపూట బర్నింగ్ వార్డుకి వెళ్ళి ఒళ్ళు కాలిపోయినటువంటి వాళ్ళని చూసేవాడిని. ఎందుకు చూసేవాడిని? నా భయం. ఈ శరీరానికి చెప్పేవాడిని జాగ్రత్తగా అది సబ్జెక్ట్ అంటే ఇవన్నీ లోతు విషయాలు మీరు ఆలోచించండి. ఇదంతా అనుభవంతో కఠినమైనటువంటి గురువు చేత దగ్గర ఉండి చేయించినటువంటి లాభాలు కలిగి గురువుగారు దగ్గరుండి నీ చేతారే ఇది చేయరా అది చేయరా అని చెప్పి మా గురువుగారు అంటే ఆయన మహానుభావుడు నా చేత దగ్గరుండి అరే ఈ వారాహి మంత్ర సాధన చేయరా పరబ్రహ్మ జ్ఞానం కలుగుతుంది నీకు మూలాధార స్వాధిష్టాన మణిపూర చక్రాలు గిరగిరగిర తిరిగి నువ్వు చెప్పినట్టంటే ఇవన్నీ ఆ మహానుభావుడు చేయించాడు. నేను ఇష్టపడ్డాను. మేమిద్దరం ఒకే శరీరముగా చేసాం కాబట్టి నేను ఇవి మీకు చెప్పగలుగుతున్నాను. మీరు చెప్పాలంటే చేయాల్సిందే పురస్చరణ మంత్రాలు. ఏ వేదశాస్త్రాలు ఏ ఉపనిషత్తులు ఏ గురు పరంపరలో తెలియచేసే వాచా జ్ఞానము వలన రాదు ఇవి. పైగా కొన్నిసార్లు కాళ్ళకు అడ్డం పడిపోతాయి. తెలివితో జ్ఞాపక శక్తి రాదు, గుర్తుపెట్టుకోండి. తెలివితో జ్ఞాపక శక్తి రాదు. ఆత్మజ్ఞానం వస్తే యాదవ రాజులు క్షత్రియులు పరమాత్మలైనట్టు మీరు కూడా అవుతారు. స్వస్తి.